వెల్కమ్ టు ఫిలిం ట్యూబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లేటెస్ట్ ఎపిసోడ్ అప్డేట్స్ పై ఓ లుక్ చేద్దాం రండి. కెప్టెన్సీ రేస్ నుంచి డీమాన్ అవుట్, ఎర్రి పప్పల్ని చేసిన దివ్య, అల్లాడిన ఆడపులి. బిగ్ బాస్ సీజన్ 9 లో ఈ వారం మొత్తం కెప్టెన్సీ కంటెండర్షిప్ రెబల్స్ అంటూ కాస్త చెప్పగానే సాగుతుంది. నిజానికి ఈ వారం నామినేషన్స్ చాలా గట్టిగా సాగాయి, కానీ ఆ ఫైర్ ఈ వారమంతా కంటిన్యూ అవ్వలేదు. వీక్ మొత్తం బండి స్లో అయింది. ఫిజికల్ టాస్క్లేం పెద్దగా లేకపోవడం, హౌస్ లో కూడా అంత ఎంటర్టైన్మెంట్ లేకపోవడంతో ఈ రోజు ఎపిసోడ్ కూడా అలానే ఉంటుంది అనుకున్నారు. అయితే ఎపిసోడ్ చివర్లో జరిగిన గోస్ట్ టాస్క్ మాత్రం కాస్త పర్వాలేదనిపించింది. మరోవైపు రెబల్స్ దివ్య, సుమన్ శెట్టిని హౌస్ ఇంకా పట్టుకోలేకపోయింది. బిగ్ బాస్ హౌస్ మొత్తానికి టీ లేకుండా పాల ప్యాకెట్లన్నీ కొట్టేశాడు రెబల్స్ సుమన్ శెట్టి. అర్ధరాత్రి చేసిన ఈ దొంగతనంతో తెల్లారేసరికి ఎవరికి టీ చుక్క లేకుండా పోయింది. అయితే ఉదయం కాగానే రేషన్ మేనేజర్ అయిన రీతు ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూసేసరికి పాల ప్యాకెట్లు కనిపించలేదు. దీంతో రీతు చౌదరి రే పాలు ఎవరో కొట్టేశారంటూ హడావిడి చేసింది. మిగిలిన హౌస్ మేట్స్ అంతా ముందు సంజనని అనుమానించారు, కానీ చివరికి కాదని తెలుసుకున్నారు. అయితే రాత్రి పాలు కొట్టేసిన సుమన్, దివ్య మాత్రం మామూలు యాక్టింగ్ చేయలేదు. పాలు ఎవరో కొట్టేసినా ప్లీజ్ ఇచ్చేయండి అంటూ దివ్య మహానటిలా యాక్ట్ చేసింది. సుమన్ శెట్టి అయితే అమ్మాయికుల్లా ఫేస్ పెట్టి అందరినీ బోల్తా కొట్టించేశాడు. ఇక రేషన్ మేనేజర్ అయిన రీతు మీద కూడా కొంతమందికి డౌట్ వచ్చింది, కానీ ఎవరు అసలు రెబల్ అనేది మాత్రం కనిపెట్టలేకపోయారు. అయితే రెండో టాస్క్ విజయవంతంగా పూర్తి చేయడంతో కెప్టెన్సీ కంటెండర్షిప్ రేస్ నుంచి మరొకరిని తప్పించే ఛాన్స్ రెబల్స్ అయిన దివ్య, సుమన్ శెట్టికి దక్కింది.